దేవి సౌడలమ్మ కదంటే ఒరి రామ రామ అని రామ 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 అయ్యో రామ రామ అని రామ 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 అయ్యో రాజులమ్మ అని రాడు వేలి రామ రామ అరే ఎండుకొండ పల్లి కొండ రామ రామ అరే ఎరవాడు శంకరుడు రామ రామ ఎండికొండ పౌడి కొండ ఏలేటివాడు లోకాల శంకరుడు గరుడ కంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు మరి పులి చర్మ భరదుడు గజ చర్మ భరదుడు దండివాడుగా శంకరుడు రామారాము ఒరే శంకరుని భార్య రామారాము ఒరి అమ్మవారిగా పార్వతి రామారాము జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరంభ శాంభవి ఒరి శక్తి రామారాము పార్వతి పార్వతమ్మ పరమేశ్వరుని కళ్యాణమాడి మరి పార్వతమ్మ 18 జిల్లాలో ఉన్నదాట పరమేశ్వరుడు ఈశ్వరుడు మహేశ్వరుడు రాజరాజేశ్వరుడైన గాని ఒక్క లోకాల శంకరుడు చూసినవా మరి ఒక్క హిమగిరి పర్వతాలల్లా ఓం నమ శివాయ అని పంచాక్షర మంత్రం పఠించుకుంటా శంకరుడైన గాని ఊరి తపసలరో దేవుడే పట్టినా ఓరి తపసలరో దేవుడే పట్టినా అయ్యో దండవాడు శంకరు హిమగిరి పర్వతాల్లో తపసల వాడుతున్నాడు ఉన్నాడు ఓంకర పూజలు దేవుడే చేయబట్ట దేవుడే చేయబట్ట శివశివ అంటున్నాడు చిత్తము తలిపారా రామ రామ అయ్యో చిత్తము తలిపారా రామ రామ ఆగో లోకాల శంకరుడు అటువంటి హిమగిరి పర్వతాలల్లా ఓం నమ శివాయని పంచాక్షర మంత్రం పఠించుకుంటా మరి భూలోకం మీద నా భక్తులందరో శిష్యులందరో అని అగో ప్రతిఫలన చేసుకుంటా శంకరుడు అక్కడ ఉన్నది కానీ నాలో అటువంటి కనుక శంకరుడు భీమగిరి పర్వతాల్లో ఉన్నది కానీ మరి అటువంటి కనుక శంకరుడి భార్య పార్వతీదేవి ఆగో అటువంటి కనుక ఏమిరా లోకమాత భవాని భక్త చింతమని భ్రమరాంబ శాంభవి పార్వతమ్మ నాలో ఇళ్ళ లోపల రావో నాయన ఒరి అడవిలా పార్వతి ఒరి అడవిలా పార్వతి ఒరి పొద్దున్న లేచే హవారా హరే ముద్దర సిపిరాట నారాయణ తల్లి ముందుగాను పట్టినది హవారా ముందుగాను పట్టినది మో దేవుడా బాకిందుగా హవారా తల్లి ఎల్లను ముఖ పట్టను నారాయణ తల్లి ఎల్లను ముఖ పట్టను నారాయణ అమ్మవారు పార్వతి హమారా ఆగో చూడు ఎవరాలా మరి వెనకటి తినమందు వెనకటి ఆడవాళ్ళు ముసి అప్పలేసి ముచ్చాలసి చేతులు కట్టి వాకిలు నూకి శానపులు చల్లి ఏడు అటువంటి కనుకనేమి సిరి ముగ్గులేసి పాసిపొలు దొరిక పట్టాలండి మరి ఇప్పటిలో మొన్న 12 పడ్డాయి ఇంకా
కళ్ళకు ఎర్రా పొద్దుగా కార్తీక దీపం సీరియల్ అయిపోయింది, మళ్ళా నవ వసంతం సీరియల్ మొదలు కాలేదు. ఇక అట్లా కార్తీక దీపం సీరియల్ వచ్చిందా కాలకుంట కళ్ళు కొట్టుకుంటూ చూస్తున్నారు. రాత్రి 11 గంటల సీరియళ్ళల్లో కళ్ళేనా పొద్దుగల 7 అయినాక కిటికీలకి ఎండ మోకాన కొట్టేదాకా లేవే కూడలని అత్తచ్చి కూడలు దర్వాజ కొట్టేదాకా ఆగు ఆగు. ఇప్పుడు వాళ్ళు లేస్తారు లేరు, వాళ్ళు సిగ్గుపడతారు నీ మరదలా. ఇలా నేను వంట పెట్టేదా కానీ వండడు ఇయ్యాల పిచ్చుకొని చేస్తాండి. అవునవును లేస్తున్నారా నీ పిల్లలు మళ్ళీ ఎట్టారా లేస్తున్నారా నీ పిల్ల చూడు ఏం చెప్తాం కదా. కానీ చూసినవా నాడు పార్వతీదేవి ముసిముసి మబ్బులు లేచింది ముత్యాల సీపురి చేత పట్టి వాకిళ్ళు ఊడ్చి సానుపులు చల్లి సిరిముగులు పెట్టి పాసిపోలు వెనకేరాడు వంటలాడుతున్నదో. కానీ అమ్మవారు పార్వతీదేవి అన్ని పనులు చేసినాక తల్లి పార్వతీదేవి ఏమనుకున్నదమ్మా, భూలోకం మీద నా భక్తులు ఎందరో శిష్యులు ఎందరో అని ఏనాడు భూలోకం వైపు చూస్తున్నదో. భూలోకం మీద చెప్పాలా మరి వాళ్ళకి వచ్చింది బతుకమ్మ పండుగ. అటువంటి కనుకనేమి అందరికి వచ్చింది ఒక తొలియే కదా చాట. ఇప్పటికైనా అప్పటికైనా చూసినవా అటువంటి కనుక మీ ఆడవాళ్ళకి వస్తున్నది పండుగ. మరి ఎంతటి పెద్ద మనిషి అయినా గాని 60 ఏళ్ళ పెద్ద మనిషి కానీ ఆడవాళ్ళకి పిలిస్తే పోయే పండుగలు కొన్ని ఉంటాయి, కానీ పిలవకుండా పోయే పండుగలు కొన్ని ఉంటాయి. పిలిస్తే పోయే పండుగలు అమ్మగారింటికి అందరికి ఉంటాయి. పిలిచినాక పోరా ఎవరైనా పోతారు. పిలవకుండా పోయే పండుగలు కొన్ని ఉంటాయి. ఏం పండుగలు ఉంటాయి? దసరాకు పిలవకుండా పోతారా? మోగేసిది మా లేడీస్ దాగారు మేము. దుర్గమ్మ పండుగ పోతారా పిలవకుండా? ఏం పండుగ పోతారావా బిడ్డ చెప్పు. ఆగు రాకిట్లా పున్నాం 60 ఏళ్ళ పెద్ద మనిషి గాని రంగు మెరుపుతో వచ్చే రాకిట్ల పున్నము అన్న దూర చేశాను నా అన్న చంద్రన్న నీ ఇంటికి నేను వస్తున్నారా అన్న. ఈ సింతమడక లోపల మరి అటువంటి కనుకనేమి 4 ఏటల కోసి సగం ఊరు దావ తెచ్చి అమ్మగారిని విలువపోతే అటువంటి కనుక ఎవరైనా వస్తారా? ఇప్పటికైనా ఇద్దరు అన్నదమ్ములు ఉన్న అడవిలో విలువపోతే అడవిలో వస్తుందా? రేపటికల్లా దుబ్బాకల వాళ్ళ కన్నా కనబడితే ఏమవ్వా మొన్న మీ అన్నగాడు పెద్ద పండుగ చేసి నువ్వు రాకనే పోతే దుబ్బాకల వాళ్ళు ఉన్న బస్ స్టాండ్లో అడిగిర్రు అనుకో, ఏమంటది అడవిల్లా? మా అన్నగారు నన్ను మొత్తం మరిసేపోయిండ్రు. అయినా మా వదిలేదు సార్లేవా వాళ్ళ సార్లు కోళ్ళు బుక్కిర్రా అంట. ఆనాడు చూసినవా బతుకమ్మ పండుగ వస్తున్నదేమో, బతుకమ్మ పండుగ నాడు అటువంటి కనుక ఏమిరా పెద్ద బతుకమ్మలు పట్టుకొని తలలు పోతుంటే మరి చిన్న బతుకమ్మలు గౌరమ్మలు పట్టుకొని వాళ్ళ పిల్లలు ఎమ్మడబోతున్నారట. గానాడు గాళ్ళను ఏనాడు పార్వతీదేవి కళ్ళ చూసిందో. నాకు 2 కొడుకులు ఉన్నారు, ఒక కొడుకు వినాయకుడు, ఒక కొడుకు కుమారస్వామి. 2 కొడుకులు నాకున్నారు కానీ ఎవ్వరాలా నాకు ఒక బిడ్డ లేకపాయే. అందుకని అంటారు ఎవ్వరాలా ఆడవిల్ల లేనిల్లు వడగ దోసము కూరాడు లేనిల్లు కూసుండ దోసమాట. మరి అటువంటి కనుక దర్వాలేళ్ళు దాట దోసము నీరాడు లేని నిలువ దోసమాట. నాకొక అడవిల్ల ఉంటే మరి నేను బతుకమ్మ పండుగ నాడు నా అడవిల్ల నా గౌరమ్మను పట్టుకొని రాకపోవునా? నేను సిరి ముగ్గులు పెడితే నా ముగ్గులు మరో పలపకపోవునా?
అందుకని అంటారమ్మా ఇప్పటికైనా ఎప్పటికైనా కోటి విద్యలు పెట్టినా కోడల్ది బిడ్డ కాదే అమ్మో 60 లక్షలు పెట్టినా నా అల్లుడు కొడుకు కాదు నారాయణ అల్లుడు కొడుకు కాదు అడవిల్ల పార్వతి పార్వతి మోకాన కొంగు పెట్టామో దేవుడా మొత్తుకుంటా ఉన్నది నారాయణ తల్లి గుమ్మటి వల్ల కూలి నాదు నాదో నువ్వు ఎక్కడల్లా ఉన్నావయ్యా మోనాదా రందులేని రాజ్యమయ్యా మోనాదా నువ్వు రాజ్యమేలుతున్నవానే మోనాదా దేశమేలుతున్నవానే మోనాదో ఆడవిల్ల లేని ఇల్లు మోనాదా ఆవాస చీకటయ్యా మోనాదా అదే కూరాడు లేని ఇల్లే మోనాదా అదే కూసుండ దోషమయ్యా మోనాదా అదే నీరాడు లేని ఇల్లే మోనాదా అది నిలవ దోషమందురయ్యా మోనాదా తర్వాత లేని ఇల్లు మోనాదా అరే తోట దోషమందురయ్యా మోనాదా ఆడవిల్ల లేనిల్లు అడగ దోషము మరి కూరాడు లేనిల్లు కూర్చుండ దోషము నీరాడు లేనిల్లు నిలువ దోషము దర్వాజ ఇల్లు దాట దోషము మరి అటువంటి కొత్తగా ఇల్లు కట్టుకున్నా కూరాడు పెట్టుకున్నా కడప పెట్టుకున్నా దర్వాజ పెట్టుకున్నా అడవిల్ల కావాలంటారే అవ్వా మరి ఇప్పటికైనా అప్పటికైనా అవ్వలాలా ఆడవిల్ల లేని సాగు సావరాదు సొన్నాయి మది సప్పు లేని పెళ్లి చెయ్యరాదు శృతి లేని కథ చెప్పరాదు చెప్పదా శృతి లేని కథ చెప్పరాదు మతి లేని మాట మాట్లాడరాదు అంటారే అని కన్నా తల్లిరా అయ్యో రాము రాఘవరాజా తల్లి మూకాన కొంగు పెట్టే ఓ ఎవలాలో నాయవలాలా తల్లి మొత్తుకుంటూ ఉన్నదే అయ్యో రాము రాఘవరాజా మరి ఆ తల్లి బాధలే ఓ ఎవలాలో నాయవలాలా చెప్పారంబు కదూ అయ్యో రాము రాఘవరాజా అరే చెప్పారంబు కాదు అయ్యో రాము రాఘవరాజు తల్లి పార్వతి పార్వతి తల్లి కుమ్మటోలే కూలినాది ఓ దేవుడా కలకల కన్నీరు కాదే తల్లి బొల పొయ్య పట్టిన నారాయణ ఆగు అమ్మవారి పార్వదేవి కలకల కలకల కన్నీరు ఏనాడు బొల పోస్తూ ఉన్నదా మరి ఇంటి లోపల ఉన్నారు 4 దాసోళ్ళు వచ్చరు అమ్మ పార్వతీదేవి అడవిలో వెన్నెల కాస్త చూస్తూ ఉన్నారా అడవిలో ఒక ఏడిస్తే కూర్చున్నోళ్ళు ఉన్నారా మరి నీ భర్త వచ్చినాక భర్త తోడు చెప్పుకొని ఏదైనా తీర్థయాత్ర తిరిగి సంతాన ఫలం తెచ్చుకోమని ఏనాడు వెలుగుతున్నారా నిజమే నా బిడ్డ నా భర్త వచ్చినాక భర్త తోడు చెప్పి యాత్ర తిరిగి మరి పుణ్యక్షేత్రం తిరిగి సంతాన ఫలం అడవిల్ల ఫలం తెచ్చుకుంటానా అని మరి సన్నవారి బియ్యం సర్వల్ల వంటలు బీపీటి బియ్యం బిందెల్ల వంటలు అప్పుడు ఏదో చప్పటి చెప్పాలు ఆవుల మధ్యతోటి గోవుల మధ్యతోటి వంటలు తయారు చేసింది ఆ తల్లి పార్వతీదేవి
మరి అటువంటి కనుకనేమి ఏనాడు ఒక భర్త కొరకే ఎదురు చూస్తున్నదో హిమగిరి పర్వతాలలో ఏనాడు భర్తను ఆలింగనం చేసే వరకల్లా తపస్సు పట్టిన శంకరుడు ఏమనుకుండు అబ్బబ్బ నా భార్య పార్వదేవి నన్ను విలువింపజేసింది మరి ఇప్పుడే లోగిళ్ళ బయటికి పోయి నా భార్య పార్వతికి ఆ పతి వచ్చ సంపతి వచ్చ నా భార్య ఎందుకొరకు పిలువనంపు చేసిందా అని నేను ముక్కు పట్టుకొని తపస్సు చేస్తే 30 ఏళ్ళైనా నాకు పెళ్ళామి యాదికి రాదు పిల్లలు యాదికి రాదు ఒక సంసారమే యాదికి రాదు గిల్ల పెట్టుకుని నా భార్య పార్వదేవి ఎందుకొరకు పిలువనంపు చేసిందో అని హిమగిరి పర్వతాల నుంచి ఎండి కొండకు చేరవస్తున్నాడు శంకరుడు శంకరుడు అయినా మరి ఎట్లా వస్తున్నాడు నంద నందన ముకుంద వదన ఇందులేస నంద గమన నందన ముకుంద వదన ఇందులేస నంద వదన నంద నందన ముకుంద వదన ఇందులేస నంద గమన నందన ముకుంద వదన ఇందులేస నందననే అరే నందననే వనములోన నతిరవ జిలకర్రావే నందననే నందననే వనములోన నతిరవ జిలకవోలే నందన ముకుంద వదన ఇందులేస నంద గమన శివ శివ డింబసారి మధ్యలో వాడబట్ట విరుగుబట్ట పనిపా మధ్యలో నందన ముకుంద వదన ఇందులేస నంద గమన శివ నీ నామన్నాడు శివరాత్రి నాడు ఒక్క పొద్దులే నందన ముకుంద వదన ఇందులేస నంద గమన నా పెళ్ళి నా నందీయ ఆడబిడ్డాడు నీ అమ్మగడాడు నీ అమ్మగడాడు నీ ఆటం మగనుకున్నాడు నందన ముకుంద వదన ఇందులేస నంద గమన నా పెళ్ళి నా నందీయ విమలవాడ కలే వెలుగు నందన ముకుంద వదన ఇందులేస నంద గమన శుభహరణ భవశరణ నాదభరణ గౌరీ రమణ నందన ముకుంద వదన ఇందులేస నంద గమన వచనే శంకరుడు పంచాదిలకు జర వచ్చినాడ జరో దేవుడాచే రాకడానే దేవతను కళ్ళ చూసినాదా నందన ముకుంద వదన ఇందులేస నంద గమన శంకరుడు ఏనాడు లోగిళ్ళ వేడికొస్తున్నాడు దేవుడు వచ్చాడు అక్కడ పర్వతమ్మ కళ్ళ చూసినమ్మ మరి పార్వతమ్మ ఏమనుకుంటున్నది నా పుణ్యమాది పురుషుడు పువ్వులేని గనుడు మెడలోని బతుకమ్మ మేలియ బంగారం వస్తున్నాడమ్మా ఇప్పటికైనా ఎప్పటికైనా గాని మరి అటువంటి కనుక మీ ఆడవాళ్లకు భర్త మేలా భాగ్యం మేలా పురుషుడు మేలా పుణ్యం మేలా ఆడవారికి భర్త కన్నా అటువంటి కనుక భాగ్యం లేదు పురుషుడి కన్నా పుణ్యం లేదు మొగని కన్నా మోక్షం లేదాట మొగళ్ళకేమో దేవుని పూజ మొదగాలు ఆడవారికి చేసుకున్న భర్త పూజ మొదగాల ఆట నా భర్త వచ్చిండు వాడికి పెద్ద కాడ ఉన్నాడమ్మా
మరి ఆడవారికి చూసినవా అన్నదమ్ములు ఎంతమంది ఉన్నా కొడుకులు బిడ్డలు 1,00,000 మంది ఉన్నా కానీ అటువంటి కనుకనేమి భర్త కన్నా భాగ్యం లేదాట. ఆగో ఇప్పుడే నా భర్తను వెడుకొని విడకాంతలు చేసుకుంటానా అని రాగింటి పూసిన రంభ పార్వతి దేవి, శివండి కడియాల చెల్లె పార్వతి దేవి, బంగారు కడియాల బాల పార్వతి దేవి ఆగో శంభుతోని ఉతకము చేత నీ వెళ్ళంటే ఒక్క మంగళార్తి పట్టుకోని మరి భర్త పేటికి ఎట్లా వస్తున్నది ఆ పార్వతమ్మ. నా అమ్మవారు పార్వతమ్మనయ్యో అయ్యో భర్త వచ్చేడు దాకల కన్న చూస్తున్నది తల్లి పార్వతమ్మ. గానాడ కాలం లోపల అమ్మవారు పార్వతమ్మ లోగిల లోపల నా భర్త వస్తున్నాడవ్వ పుణ్యవాది పురుషుడు పూసాగరుడు మెళ్ళో బతుకమ్మ నా మేరే బంగారం వస్తున్నాడు. అందుకని అంటారవ భర్తతోటి భాగ్యమాట మగనితోటి మోక్షమాట పురుషుడితోని పుణ్యమంటారాట. తెలిసిన దానికి భర్తనే భగవంతుని సమానం అంటారవ్వ. అదే మగవాడు భగవంతుని సేవ చేస్తే మోక్షం వాడ తల్లి భర్త సేవ చేస్తే మోక్షం పోయి. ఎడ్డివాడు మొగడైనా గాని ఎక్కిరే రాదు, గుడ్డివాడు మొగడైనా గుంపే రాదు, ముసలివాడు మొగడైనా మూతి పోట్లు వడవరాదు నా తల్లులారా. వాడు ఎడ్డోడు మొగడైనా గుడ్డోడు మొగడైనా ఎలుకొని కాపురాలు వేయాలన్నరే అమ్మా. లోగిళ్ళ లోపల అమ్మవారు పార్వతమ్మ ఇప్పుడు ఈ వేళ నా భర్త వేట పోతున్నాను గానాడ కాలం లోపల జాడల బండలు పోతున్నది ఆ తల్లి పార్వతేవైనా. జాడలి బండలు పోతున్నదో ఈ తడివే తనం ఎత్తున్న తడవసి విడుచుకొని పడవసం కట్టుకొని మండోలు పట్టు చీరామత పూత పోసుకున్నది. ఆ పెసరగా బబ్బను పెన్ను సొమ్మును నువ్వే బబ్బను నౌక సొమ్ములు పెట్టుకొని చెమ్ముతోనే బతుకాలు చేతని వల్లి పట్టుకొని భర్త బేడికి ఎట్లా వస్తున్నది తల్లి పార్వతమ్మ. ఆ తల్లి పార్వతమ్మ నాదా వస్తున్నా ఒరి అల్లల్ల నేరడి జమేదారి కోయిలో వాళ్ళ నేరడి జమేదారి కోయిలో అల్లల్ల నేరడి జమేదారి కోయిలో వాళ్ళ నేరడి జమేదారి కోయిలో ఒరి హాడికెళ్ళి పార్వతమ్మ జమేదారి కోయిలో ఎడవద్ద ఉన్నదో జమేదారి కోయిలో ఎడవద్ద ఉన్నదో జమేదారి కోయిలో ఒరే ఖజూర పళ్ళంటి జమేదారి కోయిలో కడపళ్ళు దాటిన జమేదారి కోయిలో ఒరే దొన్నాయి పళ్ళంటి జమేదారి కోయిలో దోరణాలు ఎల్లన జమేదారి కోయిలో ఒరే మొగళ్ళ తర్వాత జమేదారి కోయిలో ముందుగా దాటిన జమేదారి కోయిలో ఒరే పడుతున్న బేటికే జమేదారి కోయిలో బాలయేర వచ్చిన జమేదారి కోయిలో అయ్యో పడుతున్న బేటికే జమేదారి కోయిలో బాలయేర వచ్చిన జమేదారి కోయిలో నా ముద్దల మగడా నీకంటే ఎక్కువనే ఓనాదు అయ్యో నాకెవరయ్యా ఓనాదు అయ్యో నాకంటే ఎక్కువనే ఓనాదు నీకెవరయ్యా ఓనాదు ఉంటారు ఉంటారే
ఎవరు నాకన్నా ఎక్కువ నీకు ఎవరు ఉండరు కానీ నీకన్నా ఎక్కువ నాకు ఉంటారు ఎవరు అంటున్నా ఉంటారు ఎందుకు ఉండరు నీకన్నా ఎక్కువ నాకు నా అయ్య ఉంటారు నా ఆడవిల్లలు ఉంటారు నువ్వెంతరే తొడిగితే కాలు గిడితే పొంతకు నువ్వు లెక్కనా నాకు గట్లా అంటున్నావా నాకు ఇంకా వేరే అనుమానం వచ్చే కదే నేను అడిగి కదే నా రవయ్య ప్రాణనాథ ఓ నాథా నీ కుడి పాదమ్ము తీసి ఓ నాదో నా తొల మీద పెట్టరాదే ఓ నా మెల్లగా అయ్యా అబ్బు ఏ అబ్బు నారా కుడి పాదం తీసి నా తొల మీద పెట్టమంట పెట్టినావు ఇవాళ ఈ ఊళ్ళో ఎట్టడు పోయినావో ఈ పాదంతో నువ్వేమేమి దొక్కినావా అయ్యా మళ్ళీ సత్తుడు నా బరువు నీకు తెలియదు అయ్యా కుడి పాదమ్ము కలిగే పార్వతి ఒరే కొడుకుల దువ్వినాది ఓ దేవుడు అయ్యో ఎడమ పాదమ్ము కలిగే పార్వతి నా ఎడమ కుళ్ళ దువ్వినాది ఓ దేవుడు అయ్యో మిగిలిన ఉత్తుకమ్మే నారాయణ అయ్యో మీద లోకున్నదిరా పార్వతి అయ్యో తగిలిన ఉత్తుకమ్మే పార్వతి నా తాగవుతో కొన్నదిరా ఓ దేవుడు అయ్యో రవయ్య ప్రాణనాథ ఓ నాదు నాదా రంగు మేడలాగే ఓ నాదా మెచ్చిన మెచ్చిన నిన్నే మెచ్చిన 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 నిన్న మెచ్చిన నీ బుద్ధి నచ్చిన నీ బావుకము నచ్చిన వజ్ర కడగదే నా భార్య పొరి వజ్ర కడగదే నా భార్య పచ్చి పాల తోటి నమ్మ నా భార్య అర్ర పదాలు గడిచిన చాలా పదాలు గడిచిన భార్య పదాలు గడిచిన ఇల్లు ఉన్న భార్య చాలా పైన తల్లుకున్నవమ్మ నా భార్య పైన తల్లుకున్నవమ్మ నా భార్య ఇది సిరికల్ల మోకమమ్మ నా భార్య ఇక చిన్న మోజి ఉన్నదమ్మా నా భార్య బామా పార్వతి నేను ఎంత ఎత్తు చెప్పులేసుకున్నా నాకన్నా ఇంచెక్కనే ఉన్నావు నువ్వు నీది ఎంసల్ల మోకమమ్మ నా భార్య మరి ఆడిపోయి ఉన్నదమ్మ పార్వతి అమ్మ కారి కొట్ట మామిడోలే నా భార్య నువ్వు అక్కడ చిన్న పోతివమ్మ పార్వతి తెంపిన మామిడోలే నా భార్య ఇది తెలివి తక్కువ ఉన్నదమ్మా నా భార్య నిన్ను ఎవరు చేయమన్నారమ్మ పార్వతి ఎలా చిన్న పోతివమ్మ నా భార్య బామా పార్వతి నిన్న మొన్నటి దినవది నేను వచ్చే వరకల్లా కిల 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 నవ్వుకుంటా ఉండదా అనివి మరి ఇవాళ నిన్ను చూస్తే చిలికల్ల మొక్కం చిన్నమైంది అంశల్ల మొక్కం ఆడిపోయింది మరి కాలి కొట్టిన మౌడులో కడ చిన్న తెంపిన మౌడు అనే ఒక్క తెలివి తక్కువ ఉన్నదమ్మా మరి అందుకే అంటారు ఇప్పటికీ ఎప్పటికైనా కానీ కళ్యాణమైన ఆడవాళ్ళు పెళ్ళైన ఆడవాళ్ళు అత్తగారింటి కాడ అలుగు ముఖం పెట్టద్దు మాడు ముఖం పెట్టద్దు రేసు ముఖం పెట్టద్దు ఎందుకో ఎందుకంటే ఇవాళ ఉంటే రేపు సాయంత్రం వెళ్ళిపోతాం కదా పోయేటల్లమే ఎందుకొరకంటవా ఎందుకో ఒకవేళ అలుగు ముఖం పెట్టుకొని కూర్చున్నారు అనుకో వాళ్ళు అటువంటి కనుక ఎప్పుడైనా కానీ ఆగో అటువంటి కనుక అలుగు ముఖం పెట్టుకొని కూర్చున్నారు అనుకో ఆగో వాళ్ళ ఇంటి ఎప్పటికీ లొళ్ళు పంచాదులు ఉంటాయి ఆట
ఒకవేళ అటువంటి కనుక మరి రేసు ముఖం పెట్టుకొని కూర్చున్నారు అనుకో వాళ్ళ ఇంట్లో ఎప్పటికి ఇనుప గజ్జలు తల తిరుగుతూనే ఉంటది